అద్దం అనేది జలతత్వం, వాటర్ ఎలిమెంట్ని కలిగి ఉంటుంది. అద్దం మరియు వాటర్ యొక్క స్వభావం చూస్తే ప్రతిబింబించేలా చేస్తుంది. అంటే అది ఎక్కడ ఉంటే ఆ ప్రదేశాన్ని పెంచే గుణం ఉంటుంది. కాబట్టి కొంత స్పేస్ ఎలిమెంట్ కూడా యాడ్ అవుతుంది, కానీ అద్దాన్ని వాటర్ ఎలిమెంట్గానే తీసుకుంటాము. జనరల్గా అద్దాలు అనగానే మనకి గుర్తొచ్చేవి రెక్టాంగిల్, పొడవైనవి, లేదా స్క్వేర్, 4 మూలలు సమానమైనవి. ప్రజెంట్ టైమింగ్స్లో ఇంటీరియర్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం వల్ల రకరకాల షేప్స్లో వాడుతున్నారు. ఆ షేప్స్ ఏవైతే ఉన్నాయో రెక్టాంగిల్, స్క్వైర్, రౌండ్, డిఫరెంట్ షేప్స్ ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ ఉండడం మంచిది కాదు. ముందుగా అద్దాలు ఉండడమే మంచిది కాదు అనుకుంటే వాటి షేప్స్ని బట్టి డిఫరెంట్గా ఉన్నటువంటి అద్దాలు ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ మంచిది కాదు. మెయిన్గా అద్దాలు అనేవి వాటర్ ఎలిమెంట్ మరియు రిఫ్లెక్ట్ చేసి పెంచే స్వభావం ఉంటుంది. కాబట్టి దాని షేప్ని బట్టి ఎనర్జీ లెవెల్స్ని పెంచుతుంది, లేదా ఒక్కొక్కసారి ఆ జోన్కి సంబంధించిన ఎనర్జీని పూర్తిగా బ్లాక్ చేస్తుంది. సో షేప్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇకపోతే ఫస్ట్ సాధారణంగా అద్దాలని ఎక్కడ పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకోకూడదు. సెకండ్, ఏ షేప్ అద్దాలను పెడితే ఎటువంటి ఫలితాలు వస్తాయి. థర్డ్ వన్ వచ్చేసి అద్దాలను రెమెడియల్ పార్ట్గా వాడతాను కాబట్టి అది ఎక్కడ ఎలా